హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో డ్రై కోకోనట్ స్వీట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా బ్యాండ్ పెట్టుకొని బ్యాండ్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత సన్న రవ్వ 1 కప్పు తీసుకోవాలి. చిన్నగా కలుపుతూ రవ్వని వేపుకోవాలి. మెల్లిమెల్లిగా కలుపుతూ రవ్వని వేపుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ బాగా వేపుకోవాలండి రవ్వని. ఇలా వేగాక మనం 1 కప్పు చక్కెర పోసుకోవాలండి. ముందుగానే చక్కెర వేసుకొని బాగా వేపుకోవాలి. మళ్ళీ రవ్వని చక్కెర మిక్స్ అయ్యేంత వరకు. ముందుగానే మనం 1 కప్పు పాలు, కొంచెం కొబ్బరి పొడి పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇది వేగినాక ఇప్పుడు కొబ్బరి పొడి, పాలు ఇందులో పోసుకోవాలి. ఇది ఉడికేంత వరకు మంచిగా రవ్వ ఇందులో ఉడికేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. ఇలా బాగా ఉడికించుకోవాలండి. రవ్వ ఎంత బాగా ఉడికితే అంత స్వీట్స్ బాగా వస్తాయి. ఇలా దగ్గరికి పడేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బాదంలని వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకున్న వాటిని. చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చిందో. ఇప్పుడు ఇందులో బాదం వేసుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీ ఇష్టం, గ్రీన్ అయినా
రెడ్ అయినా ఎల్లో అయినా ఏదైనా వేసుకోవాలి, లేదంటే వేసుకోకున్నా పర్లేదు. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, వేసుకుంటేనే బాగుంటుందని నేను వేసాను ఎల్లో కలరు. ఇది వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి పడేంత వరకు కలుపుకొని ఇప్పుడు చల్లారనివ్వాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా లడ్డూలు కట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు షేప్ చేసుకోవాలండి. నేను లడ్డూలా కాకుండా డబ్బా షేప్ చేసుకున్నానండి ఈ స్వీట్స్. డబ్బా, రౌండ్ చాలా రకాలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడిలో ముంచాలండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని కలుపుతూ, ఒక్కొక్కటిగా తీసుకొని ఉండలు కట్టుతూ కొబ్బరి పొడిలో ముంచుకోవాలండి. ఇలా ముంచుకోవాలి కొబ్బరి పొడిలో. చూడండి ఎంత బాగా వచ్చినాయో స్వీట్స్. ఇప్పుడు బాదం ముళ్ళని పైన పెట్టుకోవాలి, డెకరేట్ చేసుకోవాలి. ఇంతేనండి, డ్రై కోకోనట్ స్వీట్స్ రెడీ. ఎంత బాగా వచ్చినాయో చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.